నాకున్న ప్రాబ్లమ్స్, నాకున్న సడన్గా నాకు కొంత ట్రిగర్ అయ్యింది. కాసేపట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. డబ్బు ఇవి కాదండి, లైఫ్ టైం నరకం అండి, లైఫ్ టైం నరకము. దయచేసి ఇంకా ఆపండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, థంబ్నెయిల్లో చూసారు కదండి ఆల్రెడీ. దయచేసి ఇంకా ఆపండి, ఇవి వద్దు మనకి అన్న టైప్లో. ఏంటంటే కొంచెం డిఫరెంట్ టాపిక్, అందరికీ తెలిసిందే, ప్రతి వాళ్ళకి రోజు వింటారు, ఫేస్ చేస్తారు, పక్కన వాళ్ళని అంటారు. ఇవన్నీ అంటే నేను వచ్చింది లైవ్ పెడదామని, కానీ ఎందుకో సడన్గా నాకు కొంత ట్రిగర్ అయ్యింది. సో అందుకని చెప్పి ఈ టాపిక్ మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే అండి, బాడీ షేమింగ్ గురించి. మనం ఎవరమండి ఒకళ్ళ గురించి మాట్లాడడానికి? ఇది నేను నా గురించి కాదు చెప్తుంది, నేను ఇన్ జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఈ విషయం మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ముందు అసలు మనం మొక్కలోనే తుంచేయాలి అలాంటివి అనేదండి. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, సమ్మర్ కనుక. సో స్కూల్కి సెలవులు ఉంటాయి, మీకు పిల్లలకు కూడా చక్కగా అన్ని వివరంగా చెప్తారు అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఏం లేదు, ఇవాళ రేపు ఏంటంటే, సన్నగా ఉంటే సన్నగా ఉన్నారంటారు, లావుగుంటే లావుగున్నారంటారు, నల్లగా ఉన్నా తప్పే, తెల్లగా ఉన్నా తప్పే. తెల్లగా ఉన్నా ఏం బాగుంది, తెల్లగా, మొహాన కళ ఉండదు, ఇట్లా అసలు ఎట్లా ఉన్నా తప్పే. ఒక మనిషికి నేనైతే ఏమనుకుంటానంటే అండి, మనం ఎప్పుడు అదృష్టవంతులు అంటే, మనకి మంచిగా నడవగలిగే 2 కాళ్ళు, 2 చేతులు, చూడగలిగే కళ్ళు, అన్నీ వినగలిగే చెవులు, అన్నీ మనకి దేవుడు ఇచ్చాడు. అవి ఎలాంటివి అనేది పక్కన పెట్టండి. అంటే కళ్ళు పెద్దయ్యా చిన్నయ్యా, ముక్కుందా చట్టు ముక్క పొడుగు ముక్క, ఇవన్నీ కాదు. మనకంటూ అన్నీ పనిచేసే అవయవాలతోటి మనం పుట్టటమే అన్నిటికంటే పెద్ద అదృష్టం అండి. నిజంగా చెప్తున్నాను, అన్నిటికంటే పెద్ద అదృష్టం. చాలామంది ఏదన్నా ప్రాబ్లమ్స్ తోటి పిల్లలు పుడితే ఇంకా పేరెంట్స్కి లైఫ్ టైం నరకం అండి, లైఫ్ టైం నరకము. నేను మా పిల్లలకు కూడా చెప్తా, ఎప్పుడన్నా వాళ్ళు ఏదన్నా విషయంలో మనకి ఎక్కడ లక్కలే అన్న టైప్లో కొన్ని విషయాల్లో అంటారు. అలా అంటప్పుడు ఇంకేంటమ్మా లక్ అంటే ఏంటి, అన్నీ మనకి ఇచ్చాడు దేవుడు, ఇంకేం కావాలి. డబ్బు ఇవి కాదండి, ఒకప్పుడు పోతే మళ్ళీ వస్తుంది డబ్బు తిరిగి. కానీ మనకంటూ సవ్యంగా అన్ని అవయవాలతో మనం పుట్టడమే పెద్ద అదృష్టం. టాపిక్ డివియేట్ అయిపోతుంది, నేను చెప్పాలనుకున్నది వేరు. ఇంతకీ విషయం ఏంటంటే, ఇవాళ రేపు నేను నా చుట్టుపక్కల చూసేది కానివ్వండి, తెలిసిన వాళ్ళ ద్వారా వినటం కానివ్వండి, వీటి ద్వారా ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఒక పర్సన్ని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడితే, అంటే నువ్వు లావుగా ఉన్నావు, చూడ్డానికి బాగాలేదు, ఇలాంటివి మనం అంటూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు. కనుక ఇంట్లో దయచేసి అలాంటివి మాట్లాడొద్దు. పిల్లలకు కూడా చెప్పండి. మీకు ఒకటి తెలుసా, స్కూల్లో ఈవెన్ పిల్లలు ఫ్రెండ్షిప్ చేసేది కూడా వాటిని బేస్ చేసుకుని చేస్తారంట కొంతమంది. అంటే పేరెంట్స్ అట్లా కూడా ఉంటారంట, పిల్లల్ని ఎవరైనా వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పే పేరెంట్స్ కూడా ఉంటారంట. సో దయచేసి పిల్లలకి చిన్న వయసు నుంచే అందరితోటి కలిసిమెలిసి ఉండాలి. అంతే తప్పించి మనిషిని మనిషిగా చూడండి, మనిషి అందంగా ఉంటేనే మాట్లాడాలి, మనిషికి డబ్బు ఉంటేనే మాట్లాడాలి, ఇట్లాంటివన్నీ దయచేసి వద్దండి. ఇది అంటే మీరు అంటుంటారు కదా, ఇంట్లో మీరు ఒక పెద్దమ్మలాగా అనిపిస్తారు, పిన్నిలాగా, కోడల్లాగా అనిపిస్తారు, ఇంట్లో అమ్మాయిలాగా ఫీల్ అవుతారు కొంత. అలా మీ ఇంట్లో ఒక మనిషి చెప్తుంది అని అనుకోండి. ఇది ఈ మధ్యకాలంలో నాకు కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు బాగా లావు అయిపోతున్నారు. ఓకే, నేను లావుగా ఉన్నాను కనుక లావుగా అన్నారు, ఓకే. నాకేం దాని గురించి ఏం ఫీలింగ్ లేదండి. నేను దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఇదిలో నేను లేను. ఎందుకంటే నాకున్న హెల్త్ కండిషన్స్, నాకున్న ప్రాబ్లమ్స్, నాకున్న సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు తెలుసు. నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నానో నాకు తెలుసు. అది
అందుకని చెప్పి ఒకళ్ళు అన్నారు కదా అని చెప్పి నేనేం దాని గురించి అసలు వర్రీ అయ్యే ఇదిలో నేను లేను. కానీ అందరూ అలా ఉండరండి. ఒక మనిషిని ఒక మాట అన్నప్పుడు దాన్ని తీసుకుని అదే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తెలుసా. మన కారణంగా ఒకళ్ళు ఎవ్వరూ ఏ ప్రాబ్లంలోకి వెళ్ళకూడదండి. మనకు చేతనైతే ఒక సహాయం చేయాలి ఎదుటి మనిషికి. లేదు అంటారా, మనం మాట్లాడకుండా ఉండాలి అంతే తప్పించి ఎదుటి వాళ్ళని డీమోటివేట్ చేస్తూ మాట్లాడడము, అలాగే ఎదుటి వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదండి. మనకి ఎటువంటి రైట్స్ లేవు ఎవరి గురించి మనం మాట్లాడడానికి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నా కామెంట్స్ పెట్టారని కాదు ఇది. మీరు మేబీ నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్నారు, కొంచెం హెల్దీగా అంటే ఇప్పుడు లావ్ అయ్యాను జాగ్రత్తగా ఉంటానని చెప్పుండొచ్చు అని నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను. అందుకే నేను ఒకరికి ఇద్దరికి థ్యాంక్ యూ అండి అని పెట్టాను. అందుకని నాకు వాళ్ళు చెప్తున్నారు కనుక నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుని థ్యాంక్ యూ అండి అని పెట్టాను. ఇద్దరు ముగ్గురికి పెడితే నేను థ్యాంక్ యూ నా అని కూడా రిప్లై ఇచ్చారు ఒకళ్ళు. అవునండి థ్యాంక్సే, ఎందుకంటే నాకు మళ్ళీ చెప్తున్నారు లావ్ అయిపోతున్నావు చూసుకో అని చెప్పి. నాకు తెలుసు అండి, నేను దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నాకున్న హెల్త్ కండిషన్స్, మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఈ 10 ఇయర్స్లో నాకు 6 సర్జరీస్ అయినాయి. ఈ 10 ఇయర్స్లో మేజర్గా ఎప్పుడైతే కాలుకి సర్జరీ అయిందో ఇంక అప్పటి నుంచి నేను వాడే మందులు అవనివ్వండి, నాకున్న థైరాయిడ్, బీపీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంకా కొన్ని ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుందండి. అది నేను నా గురించి చెప్తున్నా. కానీ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీరు అన్నారని నేను డీమోటివేట్ అవ్వలేదు, దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను. ఇంకా ఓవర్కమ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను. కానీ అందరూ అలా ఉండరండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నా గురించి కాదు, ఇన్ జనరల్గా ఇవి ఎదుటి వాళ్ళ గురించి అసలు ఎప్పుడూ మాట్లాడొద్దు. బాడీ షేమింగ్ అనేది అసలు చేయొద్దు. అది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా అవనివ్వండి, ఎవరి గురించి మాట్లాడొద్దు దయచేసి. ఒక మనిషిని మనిషిలాగా చూడండి. డబ్బున్నాళ్ళు, డబ్బు లేనాళ్ళు, పనివాళ్ళు, ఇట్లా అంతరాలు పెట్టుకోవద్దు. మనిషిని మనిషిగా చూడండి అంతవరకే. అంతే తప్పించి మనిషికి మనిషిగా విలువ ఇవ్వండి. అది పిల్లలకి చిన్నప్పటి నుంచే వయసుతో సంబంధం లేకుండా ఇంట్లో పనిచేస్తున్నారు కదా అని పేర్లు పెట్టి పిలవడం అట్లా నేర్పించొద్దు పిల్లలకు కూడా. వాళ్ళకంటూ పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు అన్న, అక్క, ఆంటీ ఇలా పిలవచ్చు. అది మా ఇంట్లో మా పిల్లలైతే అంతే పిలుస్తారండి. సో చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇలాంటి చిన్న విషయాలే కదా అని అనుకుంటాము. ఇప్పుడు మనం పిల్లల ముందు ఒకళ్ళ గురించి నవ్వుకుంటూ మాట్లాడి కామెడీగా మాట్లాడుకుని చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా రేపు అదే చేస్తారు. అందుకని చెప్పి జస్ట్ చిన్నగా, అంటే ఇది మీకు తెలియదని కాదు, జస్ట్ ఏంటంటే మీలో ఒక ఆలోచన వచ్చి, ఒక్క మనిషిలో అయినా ఆలోచన వస్తుందేమో అనే ఉద్దేశంతో అంతే. మీరు కూడా ఏదైనా ఇలాంటివి ఫేస్ చేసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ తోటి ఫ్రెండ్స్ కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, ఎవరైనా షేర్ చేసుకుంటూ ఉంటారు కదా మనతోటి. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీకు ఎదురుపడితే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. కామెంట్స్ చాలామంది చదువుతారు. సో వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది. చిన్న విషయమేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ దేవుడిచ్చిన జీవితం, మనం ఎవరు ఎన్ని రోజులు ఉంటామో తెలియట్లేదండి. ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్నామా, కాసేపట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో మరి ఈ కార్డియాక్ అరెస్ట్లని ఇవన్నీ కూర్చున్నట్టే పడిపోతున్నారు. అయిపోతుంది లైఫ్ అక్కడితోటి. అంతే. ఉన్న 4 రోజులు మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. చక్కగా మన తోటితో, మన చుట్టూతో ఉండేప్పుడు, మనం ఎప్పుడు నలుగురిని కలిసినా కానీ మనం వచ్చారు అని సంతోషపడాలి తప్పించి అబ్బా వచ్చిందిరా అన్నట్టుగా అయితే మాత్రం ఉండకుండా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏమంటారు? ఇంకోటి అండి, ఇప్పుడు మళ్ళీ జూన్ స్టార్ట్ అయితే జూన్ 1st వీక్ తర్వాత ఇంకా కాలేజెస్, స్కూల్స్ అన్నీ, ముందు స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. స్పెషల్లీ ఇప్పుడు పిల్లలు 10th వరకు ఒక దీనిలో ఉంటారండి. ఇంటర్కి వెళ్ళేసరికి ఒక రకంగా ఉంటుంది, బీటెక్ ఇట్లా ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పేరెంట్స్ వాళ్ళని అన్ని రకాలుగా సిద్ధం చేసి పంపించాలి. ఎవరైనా ఏ విషయంలో అయినా మీకు ఏ రకంగా అన్నా కూడా దయచేసి ఇంటి దగ్గర వచ్చి చెప్పండి. కానీ మీరేమీ బాధపడొద్దు, ఏది కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దని పిల్లల్ని పేరెంట్స్ చాలా స్ట్రాంగ్గా తయారు చేయాలండి. అది మన బాధ్యత.
మీరు వెళ్ళేది చదువుకోవడం కోసం, చదువుకోండి, రండి. ఇవి ఇట్లా ఎవరు ఏమన్నా ఇటు నుంచి వినండి, ఇటు వదిలేయండి అని తప్పించి ఎక్కువ ఏమీ ఆలోచించొద్దు అని చెప్పి పేరెంట్స్ కూడా పిల్లల్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేసి పంపించండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.